మరో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ బోర్డు తిప్పేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 800 కోట్ల మోసం జరిగింది. లాభాల ఆశ చూపి మధ్యతరగతి పేద ప్రజలను ముంచేసింది యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ. యూనిక్ ఎస్ఎంసిఎస్ పేరుతో డిపాజిట్లు సేకరించారు. ప్రీమియంల రూపంలో వేలాది మంది నుంచి లక్షలు వసూలు చేశారు. ఇటు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో సంస్థ బోర్డు తిప్పడంతో బాధితులంతా కూడా లబోదిబోమంటున్నారు. యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ పేరుతో యూనిక్ ఎస్ఎంసిఎస్ భారీగా డిపాజిట్లు సేకరించింది. అంతా ఇంత కాదు, 800 కోట్ల రూపాయలు ప్రీమియంల రూపంలో వేలాది మంది నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది. దీంతో బాధితులంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. వాళ్ళంతా కూడా తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలి కాలంలో మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. అయినప్పటికీ కూడా జనాల్లో పూర్తిగా అవగాహన లోపంతో వీటిని ఆశ్రయిస్తున్నారు, వీటి వల్లో పడుతున్నారు. చాలా చోట్ల తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దశాబ్దాల కాలంగా ఇలాంటి మోసాలు జరుగుతున్నా, ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా మళ్ళీ అమాయక జనాలు వీటి మాయలో వలలో పడి అనవసరంగా కుచ్చుటోపి పెట్టుకుంటున్నారు. వేలాది మంది లక్షలాది రూపాయలు కట్టి దాదాపు 1 కాదు 2 కాదు 800 కోట్లు. ఇదంతా కూడా తెలిసిన వాళ్ళు లేదా పరిచయస్తుల ద్వారా నమ్మించి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. తీరా 100 కోట్లు జమ చేశాక బోర్డు తిప్పేస్తున్న సంస్థలు కోకొల్లలు. అలాంటిది కరీంనగర్లో మరో సంస్థ ఇప్పుడు ఈ వ్యవహారానికి పాల్పడింది. దీంతో తమను ఆదుకోవాలంటూ బాధితులంతా కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. కార్పొరేట్ తరహాలో కార్యాలయాలు ప్రారంభించి జనాలను పిలిపించి కాఫీలు టీలు అందించి వాళ్ళని ఆకట్టుకొని మీటింగులు చేసి తర్వాత వారి దగ్గర నుంచి డిపాజిట్లు సేకరించిన తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. చూడండి, అంతా గ్రాఫిక్ మాయాజలం, మంచి మంచి కలర్ఫుల్ బ్రౌచర్లు కొట్టించి జనాలను బురిడి కొట్టిస్తున్నారు. ఇవి నిజమైన నమ్మిన జనాలంతా కూడా అందులో పెట్టుబడి పెట్టి ఏదో ఆశతో పెట్టుబడి పెట్టినారు. కానీ చివరికి బోర్డు తిప్పేస్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, చైర్మన్స్ లెటర్ పేరుతో ఆ వ్యక్తి ఈ సంస్థను నడిపించాడు. అయితే ఇక బాధితులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. హౌస్ వైఫ్గా ఉన్నటువంటి మహిళలు, కూలీలు, వ్యవసాయ కూలీలు, ఈ విధంగా నానా రకాలుగా చిన్న చిన్న పని చేసే వాళ్ళని కూడా ఈరోజు ఏజెంట్ల రూపంలో మీరు ఏజెంట్గా అవతారం ఎత్తిచ్చారు. ముఖ్యంగా ఎవడైతే దోచుకుపోయాడో దోచుకుపోయినవాడు దర్జాగా విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. ఇందులో చాలామంది జైలు జీవితాన్ని కూడా చవి చూశారండి. అది చాలా బాధాకర విషయము. జైలు జీవితాన్ని కూడా చవి చూసినారు మామూలు బాధితులు. వాళ్ళంతా కూడా ఏదో పొట్టకుటి కోసం రేపు ఉపాధిగా దాన్ని ఎంచుకున్నారు. కానీ ఆ ఉపాధి వాళ్ళకి ఈరోజు ఉరితాడి అవుతుందని వాళ్ళు భావించలేదు. హౌస్ వైఫ్గా ఉన్నటువంటి కార్పొరేట్ పేరిట ఇవి ప్రజలను మభ్యపెడతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఈ యూనిక్ అనే కంపెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, వెకేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాం కనుక మాదొక వ్యవస్థ, మేము ఒక కార్పొరేట్ ఆఫీస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్తే ఎవరైనా ప్రజలు ఆశపడుతూ ఉన్నారు. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆ ఆశను సొమ్ము చేసుకొని ఇట్లా కోట్ల రూపాయలు, ఇప్పుడు జోగిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో 800 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 800 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. వాళ్ళు తలుచుకుంటే వసూలు చేసి ప్రజలకు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కార్పొరేట్ పేరిట ఏజెన్సీ తరఫున ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోసంకి ఒక పునాది పడ్డది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 10,000 మంది ఏజెంట్లను తీసుకొని ఒక్కొక్క ఏజెంట్ దగ్గర, ఇప్పుడు ఇంతకుముందు పద్మ అనే అమ్మాయి చెప్పింది, వారు సొంతంగా 10 లక్షల ఇన్వెస్ట్ చేసారు. వాళ్ళ భర్త సత్యనారాయణ ఏజెంట్ ద్వారా 1 కోటి రూపాయల వరకు కూడా వసూలు చేసారు. ఆమె ఏమంటుంది, మా పైసలు లేకుండా పర్లేదు కానీ మేము ఎవరైతే ఏజెంట్ల దగ్గర మేము వసూలు చేసిన కస్టమర్ దగ్గర దాదాపు 1 కోటి రూపాయలు లేక మేము ఇప్పుడు అవస్థ పాలవుతున్న ఆత్మహత్యకు శరణ్యమంటారు. యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ పేరుతో
భారీగా జనాలకు కూర్చుటో పెట్టింది. మీరు చూడొచ్చు దాదాపు 8 రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నట్టుగా, 8 రంగాల్లో వాళ్ళ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టుగా బ్రౌచరు రూపొందించారు. రాజ్ కుమార్ రాయ్ చైర్మన్ పేరుతో ఒక లెటర్ కూడా చూడొచ్చు మనము. ఇక బి యూనిక్ పేరుతో రకరకాల ఆకర్షణీయమైన బ్రౌచర్లు ఎక్కడెక్కడ పెడితే గ్రోత్ ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు పెట్టుబడిదారులు ఇచ్చే డబ్బుల్ని ఏ రకంగా వాళ్ళు వాడుతున్నారు, ఏ రకంగా చేస్తున్నారు చూడండి. అది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, అలాగే చైర్మన్ పేరుతో మంచిగా సూటు బూట్ వేసుకున్న ఈ మాయగాళ్ళు, ఈ కేటుగాళ్ళు జనాల దగ్గర నుంచి చూడండి ఆ బ్రోచర్లు, కమిషన్, ప్రైజ్ మనీ అంటూ రకరకాల ఆఫర్లతో జనాల్ని బురుడి కొట్టించి జనాల్ని అమాయకపు జనాల్ని వల్లో వేస్తున్నారు. ఇవి నిజమే నమ్మిన జనాలు లక్షల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇక దీంతో జనాలు మోసపోవడం వాళ్ళ వంత అవుతుంది. చివరికి అదిగో ఆఫీసు గదికి ఇంత పెద్ద తాళం చెవి కనిపిస్తుంది, తాళం కప్ప కనిపిస్తుంది, అంతకుమించి ఇంకేం మిగలదు. అనవసరంగా పిచ్చిగా వేలం వెర్రిగా ఇలాంటి సంస్థలు నమ్మి పెట్టుబడులు పెట్టకండి. పైసా కూడేసి లక్షలు ఇదిగో ఇలాంటి అనామకులకు తగలేస్తే మళ్ళీ డబ్బు ఒక్క రూపాయి కూడా రాదు. ఇది కేవలం కరీంనగర్కే పరిమితం కాలేదు, తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో జరుగుతుంది. అయినా కూడా ఎందుకు మీకు అర్థం కావట్లేదో, పదే ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, ఎందుకు మోసపోతున్నారు, మోసపోయిన మిమ్మల్ని అనాలా, మోసం చేసిన వాడిని అనాలా, అర్థం కాని పరిస్థితి. లక్షలు కాదు, లేదా కేవలం 5-10 కోట్లు కాదు, 800 కోట్ల రూపాయల అక్షరాల ఇవాళ కరీంనగర్లో బోర్డు తిప్పేశారు. ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో మార్కెటింగ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అయినా కూడా అమాయకంగా, పిచ్చిగా, వేలం వెర్రిగా, అఫ్కోర్స్ ఈ మాటలే అనాల్సి వస్తుంది. ఇప్పుడు పెట్టిన వాళ్ళందరినీ కూడా డబ్బులు తగిలేసుకున్నారు. అదిగో ఆ పనికి మాలిన వెధవల్ని సూటు బూట్ వేసుకుని బ్రౌచర్లు కొట్టిస్తే వాళ్ళని ఏదో పెద్ద మనుషులను నమ్మి అనవసరంగా మీ డబ్బుని నీళ్ళల్లో ఊరికే వాడికి సమర్పించి ఇప్పుడు బాధపడాల్సిన పరిస్థితి. ఇదిగో అంతా అయిపోయాక చూడండి, ఇంత పెద్ద తాళంక 10 కిలో ఉంది, అది ఎందుకు పనికిరాదు. అంతా అయిపోయాక మీడియా మైకుల ముందు వచ్చి మేము మోసపోయామంటూ లబోదివ్వడం మీ వంతు, చూపించడం మా వంతు. ఇది రొటీన్ అవుతుంది. నేను చెప్పేది నిజంగా ఈ వార్త చూసిన వాళ్ళకి మీకే అర్థం కావాలి. చాలామంది మోసపోతున్నారు, అందులో బహుశా మాకు తెలిసిన వాళ్ళు కూడా ఉండుంటారు. ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ నాతో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం మరొకటి కరీంనగర్లో మనకు మరొకటి ఇక్కడ సాక్షాత్కారం అవుతుంది. ఎందుకన్నానంటే ఆ రూపంలో జనాల్ని ఇంతలా బుడి కొట్టించి మసిబూసి మారడికాయ చేసినట్టుగా ఇంతలా జనాల్ని ఏమారుస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? అసలు ఇలాంటి వారిపై ఎందుకు నిఘా ఉండట్లేదు? ఇటు విజిలెన్స్ కానీ, లేదా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కానీ, లేదా పోలీస్ వాళ్ళు కానీ, అసలు వీళ్ళ మీద ఎవరి నియంత్రణ లేదా? మళ్ళీ ఇప్పుడు ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, దాదాపుగా ఎంతమంది దీంట్లో బాధితులుగా ఉన్నారు? మల్టీ లెవెల్ కంపెనీతో ఇప్పటికీ చాలా మోసాలు వెలుగు చూసినా గానీ, ఇటు ఏదైతే తమకు లాభాల్లో వాటాలు వస్తాయి, హెల్త్ ఇన్సూరెన్స్ వస్తాయి అని చెప్పి ఆసక్తికరమైనటువంటి ప్రకటనలు, పేపర్ యాడ్స్ ఇవ్వడము, ఏజెంట్లను ఇటు ఎరవేసి వాళ్ళను ఇటు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులను రాబట్టడం, ఇవంతా కూడా నిత్యం తంతులుగా ఉన్నట్టుగా జరుగుతున్నా గానీ లాభాలు వస్తాయని చెప్పి మోసపోయినటువంటి సంఘటనలు ఎన్నో కూడా వెలుగులోకి చూసినా గానీ కూడా ఇటు జనాలు అవసరాలను, తర్వాత లాభాలు, ఇవంతా కూడా అరచేతిలో వైకుంఠం చూపెట్టి జనాలను మోసం చేసినటువంటి సంఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి సంఘటనలే ఇప్పుడు కరీంనగర్ లోపల కూడా ఇటు తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ అంటే 2 రాష్ట్రాల లోపల కూడా దాదాపు లక్షలాది మంది కూడా ఇటు పెట్టుబడులు పెట్టించి బోర్డు తిప్పేసినటువంటి ఇటు సంఘటన వెలుగులోకి వచ్చింది. వీళ్ళంతా కూడా నిజంగా ఇటు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేద్దాము, మేము కలుద్దాము, వ్యాపారాలు చేద్దాం, వచ్చే లాభాల లోపల మనం అందరం కూడా వాటాలు పంచుకుందాం అంటూ ఊరించేటువంటి ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలే ఇప్పుడు దిగువ పేద మధ్యవర్తి ప్రజలందరూ కూడా ఇటు నమ్ముతారు. ముఖ్యంగా ఆ కుటుంబాలనే టార్గెట్ చేస్తూ ఉంటారు. ఎవరైతే రోజు అంటే ఎక్కువ ఆశ చూపినప్పుడు వాళ్ళు అందరూ కూడా నిజానికి ఆశకు వాళ్ళు చూపెట్టేటువంటి ప్రకటనలకు మోసపోయేది ఎక్కువగా ఇటు పేద ధనికులు, మధ్యతరగతి వాళ్ళ కుటుంబాలే ఉంటాయి. ఎందుకంటే రోజువారీ పెట్టుబడి పెడితే మీకు లక్షల్లో లాభం వస్తాయని చెప్పి ఊరించేటువంటి ప్రకటనలు వీళ్ళని ఎక్కువగా మోసం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ పేరుతో గత 10 ఏళ్లుగా
ఆ పేద మధ్యవర్తి దగ్గర శ్రీనివాస్, ఎంతమంది బాధితులు ఉన్నారు, మొత్తం ఎంత అమౌంట్ ప్రస్తుతం నష్టపోయారు, మరి వీళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేశారా, ఏం జరుగుతుంది? దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే వేలాది మంది బాధితులు అయితే ఇప్పుడు యూనిక్ మర్కెంటైల్ ఇండియా సంస్థ బోర్డు తిప్పేయడంతో అయితే వీళ్ళంతా కూడా లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తమ వద్ద పెట్టిన పెట్టుబడులతో తాము లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటుగా హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు రకాలుగా వ్యాపారాలు చేసి వచ్చినటువంటి లాభాల లోపల మీకు వాటాలు ఉంటాయని చెప్పి చెప్పడంతో నిజంగానే లాభాలు వస్తాయని చెప్పి చాలా మంది కూడా పెట్టుబడి పెట్టారు. ఇది దాదాపుగా 2013 నుంచి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల ఈ దందా సాగుతూ వస్తున్నది. అయితే 2020 వరకు కూడా ఈ దందా మొత్తానికి అప్పుడు బాగానే ఉండేది. ఆ ఫిక్స్ కు వెళ్ళినటువంటి సమయం లోపల అప్పుడు ఒక్కసారిగా కరోనా రావడము, ఆర్థిక సంక్షోభం ఉండడం నేపథ్యం లోపల దీన్ని ఆసరా చేసుకొని ఇటు లాభాలు పంచడం లోపల మాత్రము ఇది సంస్థ ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళకు ఆయన ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటల్ రంగాల లోపల పెట్టుబడి పెట్టి గుజరాత్ కు చెందినటువంటి యూనిక్ మర్కెంటైల్ ఇండియా సంస్థను వ్యక్తి స్థాపించడం జరిగింది. 1996 నుంచి కూడా ఈ సంస్థను ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఏజెంట్లకు భారీగా కమిషన్లు ఇవ్వడంతో లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయలు ఇందులోపల పెట్టుబడి పెట్టించారు. ఆ తర్వాత ఈ కంపెనీ అయితే మొత్తానికైతే ఇప్పుడు కరీంనగర్ లోపల బోర్డు తిరిగేసడంతో పాటుగా తాళం వేసి ఉండడంతో అయితే బాధితులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే దాదాపుగా 5 వేలాది మంది ఇప్పుడు బాధితులు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది కూడా బయటకు రావడం కూడా జరిగింది. గత కొంతకాలంగా వీరికి రావాల్సినటువంటి ప్యాకేజీ ఇవన్నీ రాకపోవడంతో అయితే ఇప్పుడు ఏజెంట్లు నడవడంతో మాకేమో తెలుసు ఆ కంపెనీ బోర్డు తిప్పేసిందని చెప్పడంతో అయితే ఇప్పుడు పెట్టుబడి పెట్టినటువంటి వారందరూ కూడా లబోదిబో అంటున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు అతి తక్కువ పెట్టుబడి, నెలకు 1000 రూపాయలు కట్టండి, ఇలా 70 నెలలు కడితే మీకు 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇవ్వడంతో నిజంగానే పేద మధ్యతరగతి వారందరూ కూడా నెలకు 1000 రూపాయల చొప్పున పొదుపు చేయడం జరిగింది. ఆ విధంగా 70 నెలలు వాళ్ళ దగ్గర పొదుపు చేస్తే 1,00,000 రూపాయలు వస్తాయి. ఇదంతా కూడా మేము రియల్ ఎస్టేట్ రంగం లోపల, హాస్పిటల్ రంగం లోపల పెట్టుబడులు పెడుతున్నామని చెప్పి నమ్మిస్తారు. ఈ 70,000 కట్టిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాం. మొదట్లో బాగానే ఉన్నా కానీ ఇప్పుడు కరోనా సంక్రమణ తర్వాత వీళ్ళు కూడా దివాలా తీయడంతో ఒక్కసారిగా బోర్డు తిప్పేసినటువంటి పరిస్థితి. ఇప్పుడిప్పుడే యూనిక్ మర్కెంటైల్ సంస్థ సంబంధించినటువంటి బాధితులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రామదాస్ రైట్. సో ఇది పరిస్థితి. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘరానా మోసానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఎదుటి వారిని బురిడి కొట్టించడంలో వీళ్ళను మించి ఆరితేరిన వారు ఎవ్వరూ ఉండరు. కేవలం మాటలే పెట్టుబడి, నోరుతో మాట్లాడే మాటలే పెట్టుబడి. వీళ్ళు పెద్ద దోపిడి దొంగలు కాదు, అలాగని సుపారీలు తీసుకొని మర్డర్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటున్నానంటే పోలీసులు ఎంక్వైరీ చేసినా తొనకరు బెనకరు, చాలా ఖతర్నాక్ మాట్లాడతారు. అలాగే మహాయితీ ఏముంది, పోతే జైల్లోకి పోతారు, చట్టంలో ఉన్న లొసుగులను బయట చేసుకొని మళ్ళీ బయటకు వస్తారు. ఇక వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బంతా కూడా జలసాలు చేస్తుంటారు. ఒక్కొక్కడు సూటు బూట్ వేసుకొని జోరుదారంగా కనిపిస్తాడు. వీళ్ళకి ఎవడు ఉంటాడు ఏజెంట్లు అంటే మరి ఎవరో కాదు, మన ఇంటి పక్కడో ఇంటి ముంగటోడో ఎవడో ఒకడు వస్తాడు, మన ఇళ్ళలోకి చొరబడి మేము ఇప్పిస్తాం మీకెందుకు బోల్ డబ్బులు వస్తాయని చెప్పి తీసుకొని బస్సు పెడతారు, తిండి పెడతారు, వాళ్ళని నడవని చెప్పేసి తీసుకుపోతారు. ఇదిగో ఇట్లా జరుగుతాయి, చూసాం చాలా వరకు. ఇది ఒకటి కాదు, ఇది చిన్న చిన్న మొత్తం కాబట్టి పెడతారు పాపం ఆశతో, ఏదో వస్తుంది అనుకున్న ఆశతో. 800 కోట్లు కరీంనగర్లో చోటు చేసుకుంది ఘటన. దీనిపై బాధితులంతా కూడా ఇప్పుడు న్యాయం చేయమంటూ వేడుకుంటున్న పరిస్థితి. అయినా దీనికి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. చిట్ ఫండ్ చట్టాలు వచ్చినా, లేదా ఇట్లాంటి చట్టాలు వచ్చినా, మనీ ల్యాండింగ్ సంబంధించి వచ్చినా, ఇంకేదైనా సిఐడి వాళ్ళు చేసినా, పోలీస్ వాళ్ళు ఎంక్వైరీ చేసినా, దీనికి సంబంధించి ఎన్ని జరిగినా కూడా జనాల్లో అవగాహన రావట్లేదు. మనం అధికారులని, చట్టాలని, రకరకాల లొసుగులు ఉంటాయి, వాటిని అడ్డం పెట్టుకొని ఇట్లాంటి వాళ్ళందరూ మళ్ళీ బయటపడుతుంటారు. ఏదో రకంగా బెయిల్ తెచ్చుకొని 4 నెలలు జైల్లో ఉండో, లేకుంటే 6 నెలలు ఉండో, తర్వాత శరమామూలే, పెద్దగా ఏముండదు. ఇది పరిస్థితి. అందుకే ఇట్లాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి, చాలా అప్రమత్తంగా ఉండండి. మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు అంతా ఇంత కాదు, చాలా దారుణంగా ఉంటాయి. ఇట్లాంటి వాటిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే తీయగా మాట్లాడతారు, తీయటి మాటలతో బోల్తా కొడతారు. మళ్ళీ చెప్తున్నాను, మాటలే పెట్టుబడి. తీయటి మాటలతో బోల్తా కొట్టి మిమ్మల్ని ఆర్థికంగా కొంగదీసి రూపాయి ఏదో రకంగా కష్టపడి ఏదో చేసో సంపాదించుకుంటారు కదా, ఇవన్నీ కూడా వసూలు చేసి ఇదిగో కోట్లు మూట కట్టుకొని చివరికి ఇట్లా బయటపడిపోతుంటారు. ఇది కేవలం కరీంనగర్కే పరిమితం కాలేదు, అన్ని చోట్ల ఉంది. మళ్ళీ చెప్తున్నాం, ఇట్లాంటి మోసాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పట్లేదు, అయినా కూడా ఎందుకు మోసపోతున్నారనేది నేను మిమ్మల్ని చాలామందిని ప్రశ్నించాల్సి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇదిగో ఇలా డబ్బులు
ఇట్లాంటి వాళ్ళని నమ్మి మోసపోతే ఇబ్బందికరంగా ఉంటుందనేది మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎవరి విచక్షణ కించపరచడం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం. బాధితులుగా మిగిలితే చివరికి ఇదిగో ఇలాగే ఉంటుంది. ఈ వార్త గురించి మీకు చెప్పడం ద్వారా మిమ్మల్ని అప్రమత్తులు చేయడం మా ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే పెట్టుబడి పెట్టడం అనేది మీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. కానీ సురక్షితమైన రంగాల్లో పెట్టుబడి పెట్టండి, సురక్షితమైన వాటిలో కొనుగోలు కానీ పెట్టుబడులు కానీ చేయండి. ఇట్లాంటి అక్రమార్కులు లేదా అడ్డగోలుగా మాయమాటలు చెప్పి నమ్మించే వాళ్ళని నమ్మకండి, మోసపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హౌస్ వైఫ్గా ఉన్నటువంటి మహిళలు, కూలీలు, వ్యవసాయ కూలీలు, ఈ విధంగా నానా రకాలుగా చిన్న చిన్న పని చేసే వాళ్ళని కూడా ఈరోజు ఏజెంట్ల రూపంలో మీరు ఏజెంట్గా అవతారం ఎత్తిచ్చారు. ముఖ్యంగా ఎవడైతే దోచుకుపోయిన వాడు దర్జాగా విలాసవంతమైన జీవితం అనుభవిస్తున్నారు. ఇందులో చాలామంది జైలు జీవితాన్ని కూడా చవి చూశారండి. అది చాలా బాధాకర విషయము. జైలు జీవితాన్ని కూడా చవి చూస్తున్నారు మామూలు బాధితులు. వాళ్ళంతా కూడా ఏదో పొట్టకుటి కోసం రేపు ఉపాధిగా దాన్ని ఎంచుకున్నారు. కానీ ఆ ఉపాధి వాళ్ళకి ఈరోజు ఉరితాడి అవుతుందని వాళ్ళు భావించలేదు. హౌస్ వైఫ్ కార్పొరేట్ పేరిట ఇవి ప్రజలను మభ్యపెడతా ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు, ఈ యూనిక్ అనే కంపెనీ హాస్పిటల్స్ ఉన్నాయి, వెకేషన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాం కనుక మాది ఒక వ్యవస్థ, మేము ఒక కార్పొరేట్ ఆఫీస్ కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎక్కువ లాభాలు ఇస్తామని చెప్తే ఎవరైనా ప్రజలు ఆశపడుతూ ఉన్నారు. ఎవరికైనా ఆశ ఉంటుంది, ఆ ఆశను సొమ్ము చేసుకొని ఇట్లా కోట్ల రూపాయలు, ఇప్పుడు జోగిరెడ్డి గారు చెప్పినట్టుగా తెలంగాణలో 800 కోట్లు అంటే మామూలు విషయం కాదు. 800 కోట్ల స్కామ్ జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. వాళ్ళు తలుచుకుంటే వసూలు చేసి ప్రజలకు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఈ కార్పొరేట్ పేరిట ఏజెన్సీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోసంకి ఒక పునాది పడ్డది. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల 10,000 మంది ఏజెంట్లను తీసుకొని ఒక్కొక్క ఏజెంట్ దగ్గర, ఇప్పుడు ఇంతకుముందు పద్మ అనే అమ్మాయి చెప్పింది, వారు సొంతంగా 10 లక్షల ఇన్వెస్ట్ చేసారు. వాళ్ళ భర్త సత్యనారాయణ ఏజెంట్ ద్వారా 1 కోటి రూపాయల వరకు కూడా వసూలు చేసారు. ఆమె ఏమంటుంది, మా పైసలు లేకుండా పర్లేదు కానీ మేము ఎవరైతే ఏజెంట్ల దగ్గర మేము వసూలు చేసిన కస్టమర్ దగ్గర దాదాపు 1 కోటి రూపాయలు లేక మేము ఇప్పుడు అవస్థ పాలవుతున్నాం, ఆత్మహత్యకు శరణ్యమంటారు. ఈ యూనిక్ మర్సెంటైల్ సినిమా కిరణ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.